కేసీఆర్ ఉన్నప్పుడు వండే ఇవన్నీ ఇప్పుడే పడతలేవు సార్, ఈసారి పడతలేవు. వీటితోటి ప్రాపర్ 3 ఎకరాలు కలెక్టర్ గారితోనే మాట్లాడింది. అదే thought of seeing you after a long time because just I came down to this Kaltimandodi Mandal. Farmers have requested me yesterday and day before to say, yeah, Kaltimandodi Mandal, Venkatapur and other ways. I am told that you have also visited those. Yes, for a month and I can have 3 acres of Matabed. Hello, sir, Namaskaram. Sir, Namaskaram. రాష్ట్రంలోని ప్రాంతాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాలలో వేలాది మందికి సంబంధించినటువంటి పంటలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు మనం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండేటువంటి కాల్తిమందొడ్డి అనేటువంటి మండలంలోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్నాం. మన పక్కన ఉండేటువంటి రైతు పేరు ఎల్లప్ప. ఈయన 9 ఎకరాలు నెట్టెపాడు ప్రాజెక్టు కింద వరి పొలం సృష్టి చేసినాడు. నీళ్ళందాక మొత్తం 9 ఎకరాల పంట ఎండిపోయింది. ఎల్లప్పతో పాటు అనేక మంది రైతులకు సంబంధించినటువంటి పొలాలు ఎండిపోయినాయి. ఈయనకున్న బోరు కూడా ఎండిపోయింది. కావాలని నీళ్లు రాక దాదాపు 3-4 వారాలు అయిపోయింది. ఈ సీజన్ మొత్తానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం, అధికారులు చెప్పడం, ఆ మాట నమ్ముకొని రైతులు పంటలు వేసి నిండా మునిగినారు. ఎవరికైతే బోర్లుండి అవి కూడా కరెంటు అంది కొడుతున్నాయో అటువంటి రైతులై కొన్ని మిగులుతున్నాయి పొలాలు. మిగతా వాళ్ళ అందరి కూడా వరుస పెట్టి ఎండిపోతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఒకనాడు గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పరిపాలన ఉన్ననాడు పంటకు చిరునామా కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇలా ఎండుతున్నటువంటి పంటలకు చిరునామా రేవంత్ రెడ్డి సర్కార్. పంటలు పండడానికి కేసీఆర్ కారణమైతే పంటలు ఎండడానికి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కారణమైంది. గత అనేక సంవత్సరాల కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది పోయిన వానాకాలం. మరి ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులలో అన్ని జలాశయాలు నిండి సమృద్ధిగా నీళ్లున్నప్పుడే పంటలు ఎండేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటే నీటి యాజమాన్యాన్ని సరిగ్గా నిర్వహించలేనటువంటి అసమర్థత, సామర్థ్యం లేనటువంటి ప్రభుత్వం, ముందు చూపు లేనటువంటి సర్కారు. ప్రభుత్వ పెద్దలకు కానీ, అటు ముఖ్యమంత్రికి కానీ, నీటిపారుదల మంత్రికి కానీ, ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్నాయనకు కానీ ఎక్కడ పంటలు ఏ మోతాదులు ఉన్నాయి, వాటికి నీళ్లు ఏ పరిమాణంలో ఎంతకాలం వదలాలి, పంటలను ఎట్లా కాపాడాలి, ప్రత్యేకించి యాసంగికి వచ్చే వరకు మనకు రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువ ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా పట్టి పీడిస్తున్న సమస్య తెలంగాణలో. అది గత పాలకుల నిర్వాహకం. అందుకోసమే
ఉన్న నీళ్లను ఏ రకంగా వాడుకోవాలనో రైతాంగానికి ముందే నచ్చజెప్పి ఈ మందం వేయండి, ఈ మందం వేయకండి, లేదా ఈ పంటలు వేయండి, ఈ పంటలు వేయద్దని చెప్పి కర్ణాటక పోయి ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు పోయి బెంగళూరులో కలిసి మేము నీటి విడుదల కోసం చెప్పొచ్చినాం, నీళ్లు వస్తాయి, ఒక రైతు కూడా చింత చేయొద్దని చెప్పి మరి ఎమ్మెల్యేలు కూడా, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా చాలామంది ప్రకటనలు చేసినారు. మరి అలా ఈ ఎండిన పంట మన కళ్ళ ముందర ఉంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరి నిర్వాహకం వల్ల ఇది జరిగింది? ఇంకోటి, గత ఏడాది వరకు ఒక్కనాడు కూడా పంటలు ఎందుకు ఎండలే? ఇదే నెట్టంపాడి కింద ఎందుకు ఎండలేదు పంటలు? గతంలో ఉన్న నీళ్లను ఎట్లా మేము సద్వినియోగం చేసి ఇచ్చినాం? అడుగడుగున బొట్టు బొట్టు నీళ్లను ఎంత జాగ్రత్తగా వాడాలనో అధికారులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేసి ప్రజల్ని, రైతాంగాన్ని నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకొని రైతులు బయటపడేటట్లు చేసినాం తప్ప పట్టనట్లు, ఎవరికి ఏం పట్టనట్లు ఇవ్వాలట్లాగా ఆనాడు కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు సర్కారు ఉన్నట్లు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. ప్రతిరోజు బుగుల మీద పనిచేసినాం మేము. ఇలా ఎవరికి ఏం పట్టదు. జిల్లా మంత్రి ఉన్నాడంటే కక్షలు కార్పణ్యాల మీద దృష్టి తప్ప ఆయనకు రైతాంగం మీద, పంటలు కాపాడాలని దాని మీద అస్సలు లేదు. ఉంటే ఇన్ని వేల ఎకరాలు ఎట్లా ఎండుతుంది? అది మీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత కారణం కాదా? ఇది నిదర్శనం కాదా? రాలంపాడు రిజర్వాయరు నిర్మాణం జరిగింది 4 టీఎంసీల సామర్థ్యానికి. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటిది కాంగ్రెస్ పీరియడ్లోనే రిజర్వాయర్ కంప్లీట్ చేసింది. కానీ దాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రామాణికతలు పాటించని కారణంగా దాంట్లో 4 టీఎంసీల నీళ్లు నిలుపుకోలేని దుస్థితి. 2 టీఎంసీలు దాటితే పైవన్నీ కూడా ఉసిలు వెళ్ళిపోతున్నాయి, లీకేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది మా ప్రభుత్వం ఉన్నప్పుడు దృష్టికి వస్తే దీన్ని ఎట్లా 2 టీఎంసీలో నీళ్లు ఎప్పుడు కూడా దిగిపోకుండా కిందికి ఎట్లా వెళ్తే అవుతుంటే అట్లా నింపుకుంటే ఎప్పుడు ఆ స్థాయి మెయింటైన్ చేస్తూ రైతాంగానికి నీళ్ళు అందించినాం. ఇలా ఉపాయం లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. అందుకే పొలాలు పెద్ద ఎత్తున ఎండిపోతున్నాయి. ఇదొకటైతే ఇంకో దిక్కు మన పక్కలే ఉండేటువంటి ఐజా మండలం, అది ఆర్డీఎస్ కింద ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఐజా గతంలో గద్వాలోనే ఉండే. ఇలా ఐజాకు దాదాపు ఐజా ప్రాంతంలో ఆర్డీఎస్ కింద 6,000 ఎకరాల వరి పంట ఉంది. ఇప్పుడు ఆర్డీఎస్ కింద ఇప్పుడు 47,000 ఎకరాల పంట ఉంది. యాసంగిన వరి వచ్చే, మొక్కజొన్న వచ్చే, అదేవిధంగా జొన్న వచ్చే 47, మిరప కొంత 47,000 ఎకరాలలో ఇప్పుడు యాసంగి పంట ఉంది. అందులో ఐజా ప్రాంతంలో ఉండేటువంటి 6,000 ఎకరాల పంట ఏదైతే ఉందో, మన రాష్ట్రంలోకి ఆర్డీఎస్ కాలువ ఎంటర్ అయినాక మొట్టమొదటి తూము ఉండేటువంటిదే 12/A అంటారు దాని డిస్ట్రిబ్యూటరీ. 12/A నుంచి 17 వరకు ఇంచుమించు ఐదా మండలంలోనే ఉంటాయి. ఆర్డీఎస్ పుట్టినప్పటి నుంచి, ఆర్డీఎస్ కట్టినప్పటి నుంచి కింది ఆయకట్టుకు నీళ్లు రాక మనం ఇబ్బందుల పాలైనాం, తుమ్మిళ్ళ తెచ్చుకున్నాం, అది వేరే కథ. కానీ ఆర్డీఎస్ పుట్టినప్పటి నుంచి ఇవాళ దాకా మన రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్డీఎస్ కింద ఉండేటువంటి మొదటి తూములు ఎండిపోవడం అనేటువంటిది, మొదటి తూములకే నీళ్లు రాక పంటలు ఎండిపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగాంతనానికి నిలువెత్తు నిదర్శనం. ఆఖరి పొలాలకు నీళ్ళు రాలేదు, నీళ్ళు తక్కువైనాయి, తుంగభద్ర డ్యాంలో లేవు, కిందికి వదలలేదు, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. కానీ మొదటి తూములకే నీళ్లు లేనటువంటి నిర్వహణ, ఈ చాతగాని నిర్వహణ అనరా దీన్ని? అసమర్థపు నిర్వహణ అనరా దీన్ని? 50 ఏళ్ల కాలంలో ఒక్కనాడు కూడా 12A డిస్ట్రిబ్యూటర్ కింద ఎండిపోయిన పొలాలు ఇవాళ ఎట్లా ఎండిపోతున్నాయి? ఇది పట్టదు. రైతు బంధు 3 ఎకరాలకు ఇచ్చి అందులో కొంతమందికి ఎగ్గొట్టి ఆడికి ఆపేస్తారు. రుణమాఫీ పొడుగు గప్పాలు కొడుతుంది, దేవుళ్ళ మీద ఒట్లేస్తారు. ఇంతకంటే ఎక్కువ వేయలేమని మొన్న శాసనసభలో సాగు కబురు సల్లగా చెప్పినట్టు చెప్తారు. ఇది ఇలా రైతులందరూ ప్రతి గ్రామంలో తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, శపిస్తున్నారు. ఇదేం బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట కాదు, రైతుల ఆగ్రహం. ఇంత తక్కువ కాలంలో, ఇంత తక్కువ సమయంలో మొత్తం ప్రజల యొక్క, అన్ని వర్గాల ప్రజల యొక్క వ్యతిరేకతను మూటగట్టుకొని ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ సర్కార్కు ఉంది. నేను జిల్లా కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడతాను మీ అందరి సమక్షంలో. కర్ణాటక నుంచి అయినా ప్రయత్నం చేసి కనీసం ఒక 2-3 టీఎంసీల నీళ్ళని ఇడిపిస్తే ఎండిన ఎండంగా మిగిలిన పొలాలన్నా ఏదన్నా పండుతాయి, ఆ మేరకైనా ప్రయత్నం చేయమని
మంత్రులకు ఎట్లా తీరిక లేదు, ముఖ్యమంత్రికి అసలే లేదు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. మరి 50 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఎండనటువంటి పాలమూరు పొలాలు ఎండుతున్నాయి మహానుభావా నీ కాలంలా. ఇది సిగ్గుపడే విషయమా, సంతోషపడే విషయమా? కాంగ్రెస్ సర్కారు తెలుసుకోవాలి. జిల్లా మంత్రులు ఈ మంత్రి పదవి ఉంటుందో ఊడిపోతుందో అన్న ఫికర్లా రైతుల పొలాలు పడతలేవు ఈయనకు. అది వాళ్ళ సొంత పంచాయతీ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ. నీళ్ళ మంత్రి ఉన్నాడంటే రైతులకు నీళ్ళు ఎట్లా ఇద్దామనేటువంటి ధ్యాస కంటే కూడా ఉన్నాయన ఎట్లా దిగిపోవాలా, ఆయన ఎట్లా కూర్చోవాలన్న ఫికర్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది పత్రికలు టీవీలు చూస్తే. అంతేనా? ఇది పరిస్థితి. కాబట్టి ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతారు అనేటువంటి సామెత మరోసారి సర్కారు రుజువు చేసింది.